బ్రేకింగ్ న్యూస్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఓడిపోతే చనిపోతా అని బెదిరించి ఓట్లు అడగడం బీఆర్ఎస్ కు అలవాటైపోయిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతిచ్చే అభ్యర్థిని గెలిపించకపోతే తాను కూడా చనిపోతా అంటూ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే నిధులు ఇవ్వనని, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలోనే ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇంకొక ఎమ్మెల్యే పాది కౌశిక్ రెడ్డి, నేను ఎమ్మెల్యేగా గెలవకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి గెలిచి ఇప్పుడు మాత్రము అది అభివృద్ధి జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుచుంటే ఈరోజు అభివృద్ధి జరుగుతుండే కదా. అమ్మ నిజంగా చెప్పండి అమ్మా, చచ్చిపోతా అనేటోళ్ళు ఈ పదవి కోసము, సర్పంచ్ పదవి దేనికోసము, గ్రామం అభివృద్ధి కోసము నేను చచ్చిపోతా అంటే మరి నేను కూడా చెప్తున్నా, మరి రాజేష్ రెడ్డిని మీరు గెలిపియాలి, లేకుంటే నేను చచ్చిపోతా. నమ్ముతారా? నేను కూడా చచ్చిపోతా చెప్పండి. మళ్ళా ఓ పని చేద్దాం, ఇప్పుడు రమ్మను, ఆ ఇండియన్ సీసా తీసుకొని నేను కూడా కూర్చుంటా, ఆయన కూడా నా ముందు కూర్చోమని చెప్పు. మీకోసం నేను ముందు తాగుతానా లేకుంటే ఆయన తాగుతాడో చూద్దాం. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, సర్పంచ్ గా గెలిచి మీరేమనుకున్న అభివృద్ధి చేస్తా అనుకుంటా, మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ్మ ఇల్లు నా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళతో ఇస్తా. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామం రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ. ఇక్కడ మొదటి విడతలోనే ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఆ ఫలితాలే ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై 31 ఓట్ల మెజార్టీతో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. ఆ ఫ్రస్ట్రేషన్ తో అనిరుద్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారన్న చర్చ జరుగుతోంది.